आधा है क्या? హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ సండే మార్నింగ్ అరౌండ్ 6:30 అవుతుంది టైం అయితే. నాకు సండేస్ అంటే చాలా ఇష్టం. ఇప్పటి నుంచే కాదు, చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు ఎందుకు ఇష్టమో మీ అందరికీ తెలుసు. చిన్నప్పుడు మీ అందరికీ కూడా సండేస్ అంటే ఇష్టం కదా, బికాజ్ ఇట్స్ ఏ హాలిడే. అంత ఇష్టమైన సండే రోజు లేజీగా ఎందుకు ఉండాలి, అసలు ఎందుకు ప్రొడక్టివ్గా ఉండకూడదు అనేది నా థాట్. సండేస్ యూజువల్గా నేను తొందరగా లెగుస్తా. ఐ సమ్హౌ ఫీల్ ద డే ఈజ్ మైన్ అని. ఎలా తొందరగా లెగుస్తా అని అడగండి, ఏమో ఐ సమ్హౌ డూ ఇట్ అంతే. అండ్ ఇంత మంచి రోజుని లేజీగా ఎందుకు గడపాలి, అది కూడా ఇష్టమైన రోజుని అని అనిపిస్తుంది. సో మార్నింగ్ అరౌండ్ 6:30 కల్లా లెగుస్తాను. ఐ విల్ హ్యావ్ అ గుడ్ మార్నింగ్, ఓపెనింగ్ ఆల్ ద విండోస్ ఎట్ మై హోమ్, హాట్ వాటర్ తాగుతూ అలా నేచర్ని, ఆ బర్డ్ చిప్పింగ్ని, ఆ బర్డ్స్ని చూస్తూ ఒక 5-10 మినిట్స్ గడిపిన తర్వాత రిలాక్సింగ్గా దెన్ వీ గో అవుట్ ఫర్ ఎ వాక్. కొన్నిసార్లు పార్క్ వెళ్తాము బ్యాడ్మింటన్ ఆడడానికి, వాక్ చేయడానికి, జస్ట్ టు హ్యావ్ ఎ రిలాక్స్డ్ మార్నింగ్ సో దట్ ద రెస్ట్ ఆఫ్ ద వీక్ మొత్తం బాగుండేటట్టు. అండ్ నాకు మోహన్కి కొంచెం ప్రొడక్టివ్గా మాట్లాడుకోవడానికి ప్రొడక్టివ్గా దొరికే మార్నింగ్ అంటే సండే మార్నింగే ఉంటుంది. బికాజ్ వీ స్టార్ట్ ద డే వెరీ స్లోలీ అండ్ వీ లవ్ టు వేకప్ ఇన్ ద మార్నింగ్స్. అండ్ మోహన్ యూజువల్గా ఎక్కువ పడుకోవడానికి ఇష్టపడతాడు. దీస్ డేస్ నన్ను చూసి కొంచెంగా చేంజ్ అవుతున్నాడు అనమాట. అండ్ ఐ ఆల్సో ఇరిటేట్ హిమ్, లేగు వెళ్దాము అని చెప్పి. మెల్లమెల్లగా ఆయనకు కూడా అలవాటు అవుతుంది. అండ్ వీ డోంట్ టేక్ అవర్ లిటిల్ వన్ విత్ అస్, బికాజ్ అది వస్తే వేరేలా ఉంటుంది. అండ్ ఇంత ఎర్లీ మార్నింగ్ తను లేగదనమాట. సో అది లేచే లోపే మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము. సో యాజ్ అ కపుల్ ఐ థింక్ దీస్ మార్నింగ్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్, బికాజ్ అవుట్ ఆఫ్ ద హౌస్ కొంచెం పీస్ఫుల్గా నేచర్ని చూస్తూ మాట్లాడుకుంటూ గడిపితే, స్పెషల్లీ ఇన్ ద మార్నింగ్స్, అది కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది అండ్ మీ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందని ఐ పర్సనలీ ఫీల్. ఎవ్రీ మార్నింగ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిజీ మార్నింగ్. వీక్ డేస్లో స్పెషల్గా నేను వంట చేస్తూ ఉండడం, ఇంటి పని చేసుకోవడం, మోహన్ జిమ్కి వెళ్ళిపోవడం, తర్వాత లిక్షితాని టేక్ కేర్ చేయడం, కొన్నిసార్లు ఆయన ఆఫీస్ పనుల్లో ఉండడం, ఇలా ఉంటుంది. బట్ వీక్లో ఒక్కరోజు ఒక మార్నింగ్ ఇలా స్పెండ్ చేస్తే యూ విల్ లవ్ ఇట్, యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. ఫస్ట్ ఒక 10 నిమిషాలు మంచిగా నేచర్ని చూస్తూ అలా రిలాక్సింగ్గా కూర్చుంటాం అండ్ దెన్ వీ గో ఫర్ ఎ వాక్. మ్యారీడ్ కపుల్ ఒకవేళ నా వీడియో చూస్తుంటే యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్. దీస్ మార్నింగ్స్ ఆర్ లిటరలీ సో పీస్ఫుల్ మార్నింగ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా వెళ్ళడానికి. యూ విల్ లవ్ ఇట్ అండ్ యూ విల్ వెయిట్ ఫర్ ద సండే అనమాట. ఫస్ట్లో కొంచెం లెగడానికి ఇబ్బందిగానే అనిపిస్తుంది, బట్ వన్స్ అది అలవాటు అయిపోయిన తర్వాత సండే కోసం ఎదురు చూస్తూ ఉంటారు. యూ కెన్ ట్రై దిస్ అండ్ థ్యాంక్ మీ లేటర్.
హాయ్. మీరందరు యూట్యూబ్లో వస్తారు, ఓకేనా? సండే రోజు నాకు ఎందుకో బ్రేక్ఫాస్ట్ బయటే తినాలనిపిస్తుంది. ఐ డోంట్ కౌంట్ ఆన్ మై క్యాలరీస్ సండే మార్నింగ్. స్పెషల్గా ఈ బండి దగ్గర బ్రేక్ఫాస్ట్ అబ్బబ్బబ్బా, ఆ ఊతప్పం, దోశ, దట్ చట్నీ, ఓ మై గాడ్ నాకు ఎంత ఇష్టమో. బట్ ఆల్టర్నేటివ్ సండేస్ బండి దగ్గర తింటామన్నమాట. నాకు ఆ హైఫై రెస్టారెంట్స్ కంటే చాలా అంటే చాలా ఇష్టం బండి దగ్గర. అండ్ వచ్చేటప్పుడు చుక్కకూర కూడా కొనుక్కొని తెచ్చుకున్న, పక్కనే ఆకుకూరలు ఆవిడ కూర్చుని ఉంటే. అండ్ సూర్యుడు విజృంభించడం స్టార్ట్ చేసే కంటే ముందే మేము ఇంటికి వెళ్ళిపోతాం. అందరూ అంటున్నారు లిచ్చమంటే పెద్దగా అయింది కదా, ఇంకా బాచి సీసాలో బాచి తాగుతుంది ఏంటి అని. నువ్వు పెద్దదానివా చిన్నదానివా? చిన్నదానివా? చిన్న చిన్న పెద్ద పెద్ద చిన్న చిన్న ఎంత చిన్న చిన్న అంత చిన్న చిన్న తాగు, నో ప్రాబ్లం. ఇంకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తాగు, ఓకేనా? బుజ్జమ్మ బుజ్జమ్మ బుజ్జమ్మ. అండ్ దెన్ ద క్లీనింగ్ టైం. మంత్లీ వన్స్ నేను నా గార్డెన్ మొత్తం నీట్గా క్లీన్ చేస్తానన్నమాట. 2 బాల్కనీలు, ఫ్రంట్ కారిడోరు, వెనకాల బాల్కనీ. సో నిన్న సాటర్డే ఈవినింగ్ నాకు బోర్ కొట్టి ఆ బాల్కనీ సెట్ చేసేసుకున్నాను, బ్యాక్ సైడ్ది. ఈరోజు సండే మార్నింగ్ ఇక్కడ సెట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. అక్కడే ఎక్కువ బర్డ్స్ వస్తున్నాయి, ఇక్కడ అసలు వాటికి కనిపించట్లేదు. సో ఆ ఫౌంటైన్ ఉండి కూడా నాకు యూజ్ అనిపించట్లేదు అనమాట. అండ్ స్పెషల్లీ ఇక్కడ ముగ్గు వేసుకుంటాం కదా, ఆ ఫౌంటైన్లో వాటర్ అప్పుడప్పుడు బయటకు చిందినప్పుడు ముగ్గు చెరిగిపోతుంది. సో అక్కడైతేనే అది బెటర్గా ఉంటుంది అండ్ బర్డ్స్కి కూడా రైట్గా యూజ్ అవుతుంది అని చెప్పి అది అక్కడే సెట్ చేశాను. అండ్ ఇది మంత్లీ ఒకసారి డీప్ క్లీన్ చేయకపోతే ఏంటంటే ఇన్సెక్ట్స్ ఉండడము అండ్ చెమ్మ పట్టేస్తుంది, వాటరింగ్ చేస్తాం కదా ప్లాంట్స్కి, అండ్ దానివల్ల దోమలు రావడము, బల్లీలు రావడము స్టార్ట్ అయిపోతాయి అనమాట. బల్లీలు ఆల్రెడీ 2-3 కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఐ థింక్ ఇది అగైన్ ద పెస్ట్ కంట్రోల్ చేయించాలి. ఆల్మోస్ట్ నియర్లీ 8-9 months అయిపోతుంది అనుకుంటా నేను పెస్ట్ కంట్రోల్ కూడా చేయించి. సో వన్స్ అంతా డీప్ క్లీన్ చేసి ఐ విల్ చేంజ్ అ లిటిల్ థింగ్స్. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఉన్న వాటిని అలా షిఫ్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో దట్ ఆ కొత్త లుక్ వస్తుంది అండ్ బోర్ కొట్టకుండా ఉంటుంది అని చెప్పి. మోహన్ అంటాడు, నీకు కొంచెం పిచ్చి ఉందే, ఎప్పుడు ఉన్న వస్తువులే కదా, అవి ఇవటు పెడితే తేడా ఏముంటుంది అని. నా కళ్ళతో చూడు, తేడా ఏంటో నీకే కనిపిస్తుంది అని అంటూ ఉంటాను. మెన్ రియలీ డోంట్ అండర్స్టాండ్ దిస్ లిటిల్ థింగ్స్ కదా. వాళ్ళకేం తెలుస్తుంది ఇందులో ఉండే హ్యాపీనెస్ ఏంటో, మనకే తెలుస్తుంది. బికాజ్ లిటరలీ దే డోంట్ సీ విత్ అవర్ ఐస్. అండ్ ఈ రోజ్ ఫ్లవర్ బ్రాంచెస్ అన్నీ కట్ చేస్తున్నాను అనమాట, సో దట్ ఇంకా ఫ్లవరింగ్ బాగా వస్తుందని. రోజ్ ఫ్లవర్ ప్లాంట్ కనే కాదు, మిగిలిన వాటికి కూడా ఏదన్నా డ్రైగా అనిపించిన లీవ్స్, స్టెమ్స్ అవన్నీ కట్ చేసి పక్కన పడేస్తున్నాను. యూజువల్గా నాకు గార్డెనర్ ఉన్నారు కదా, ఆయన వచ్చి చేసేవాళ్ళు ఈ పనులన్నీ. లాస్ట్ మంత్ ఎందుకో ఆయన రాలేదు. సో ఐ థాట్ నేను ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా, ఇదే చేసేసుకుందామని. ఆయన వచ్చి ఎరువేయడం ఇలాంటివి కూడా చేస్తున్నారు. నాకు ఎగ్జాక్ట్గా ఎంత వేయాలి, అసలు ఆయన ఏం వాడుతున్నారో నాకు చెప్పట్లేదు అనమాట. హీస్ కీపింగ్ ఇట్ వెరీ సీక్రెట్. సో ఐ థాట్ ఆయనకి ఒక 1,000-1,500 మంత్లీ వన్స్ ఆర్ 2 monthsకి ఒకసారి ఇస్తే సరిపోతుంది అని. నాకు కూడా కొంచెం పని తగ్గుతుంది అనిపించింది. అండ్ ఈ కరివేపాకు మొక్క ఏంటో నాకు అర్థం కాదు, అలా పొడుగ్గా పెరుగుతుంది తప్ప పక్క నుంచి బ్రాంచెస్ రావట్లేదు. ఎవరికైనా టిప్స్ తెలిస్తే ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. కరివేపాకు మొక్కకి పక్క నుంచి బ్రాంచెస్ రావాలి అంటే ఏం చేయాలో. అది ఏంటో టాల్ ఒక ఈఫిల్ టవర్ లాగా పైకి అలా పెరుగుతుంది అంతే. వెళ్ళాడు.
అండ్ దెన్ ఇట్స్ అ వెరీ 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 హ్యాపీ సండే. ఎందుకంటే ఈరోజు నేను ప్లాంట్ షాపింగ్ కూడా చేశాను. సో కొన్ని పాట్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర. అంటే ఇప్పుడు అన్ని మొక్కలు హ్యాపీగా బతకవు కదా, కొన్ని చచ్చిపోతుంటాయి. అలా కొన్ని పాట్స్ని పక్కన పెట్టేశాను. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, నో ఐ హ్యావ్ టు గో గెట్ సమ్ ప్లాంట్స్ ఫర్ మై సెల్ఫ్ అని. అండ్ టుడే ఈజ్ ద డే. మోహన్ రావాలి నాతో పాటు. ఈ పెద్ద పెద్ద పాట్స్ని ఎత్తాలి, దింపాలి. అంటే ఖచ్చితంగా కార్ కావాలి. సో ఆయన ప్రతి వీక్ పోస్ట్పోన్ చేసి వచ్చారనమాట. ఈ వీక్ లేదు, నువ్వు తీసుకెళ్లాల్సిందే అంటే నర్సరీకి తీసుకొచ్చారు. 1000 రూపాయలు సమర్పయామి. బట్ టేకింగ్ దిస్ ఆల్ ది బ్యూటిఫుల్ ప్లాంట్స్ టు హోమ్, ఐ విష్ అన్నీ మంచిగా హెల్తీగా బతకాలి అండ్ బతుకుతాయి అని కోరుకుంటున్నా. అండ్ అంత ఎండలో బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆఫ్ కోర్స్ అలసిపోతాం కదా. ఐ ఆర్డర్డ్ ఫర్ వియత్నమీస్ కాఫీ ఫ్రమ్ జెప్టో అనమాట. ఇది ఎంత ఎడిక్షన్ అయిపోయిందంటే నాకు, అన్ని ఏరియాస్లో జెప్టో కేఫ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా ఏరియాలో అయితే ఉంది. అసలు ఎందుకు పెట్టావరా మా ఏరియాలో అని అనిపిస్తుంది నాకు. దీని టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఐ ఫీల్ లైక్ ఆర్డరింగ్ ఎవ్రీ సింగిల్ డే. బట్ ఎంత కంట్రోల్ చేసుకున్నా వారంలో 2-3 సార్లు అయితే ఖచ్చితంగా ఇది తాగుతాను అనమాట. అండ్ స్పెషల్లీ ఇంత హాట్ సమ్మర్స్లో బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత, అండ్ ఇఫ్ యు ఆర్ ఏ కాఫీ లవర్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ దిస్. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. కాఫీ లవర్స్ అయితే యూ విల్ లవ్ ఇట్. అండ్ అది తాగుతూనే కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు అత్తమ్మ నాన్ వెజ్ తినరు, ఓన్లీ నేను, మోహన్ అండ్ లిక్షిత హార్డ్లీ తింటే ఒక చికెన్ ముక్క లేకపోతే ఫిష్, అది చాలా ఇష్టంగా తింటుంది. సో ఐ డిసైడెడ్ టు మేక్ అ బిట్ ఆఫ్ వెజ్ థాలీ, సారీ నాన్ వెజ్ థాలీ అనుకోండి. సండే ఈజ్ ఆల్వేస్ అబౌట్ నాన్ వెజ్ ఫర్ అస్. వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ పార్ట్ ఆఫ్ ద వీడియోని స్కిప్ చేసేయచ్చు. సో ఈరోజు మెనూ వచ్చేసి చుక్కకూర, ప్రాన్స్ అండ్ చికెన్ ఫ్రై, రసం, వైట్ రైస్ అండ్ నా కోసం కొన్ని వెజ్జెస్ అనమాట. ఈరోజు ఏకాదశి అని చెప్పి అత్తమ్మ నాన్ వెజ్ తినరు. ఆవిడ ముందే, అంటే నేను కుకింగ్ స్టార్ట్ చేసే అంతకంటే ముందే పెసరపప్పు అన్నం వండేసుకున్నారనమాట. అండ్ మోహన్కి ప్రాన్స్ అంటే చాలా ఇష్టం, బట్ ఏ వెజ్జెస్తోనూ కలపనివాడు. నాకేమో ప్రాన్స్ వెజిటేబుల్స్తో కలిపి తింటే ఇంకా ఇష్టం. లైక్ బీరకాయ రొయ్యలు, క్యాలీఫ్లవర్ రొయ్యలు, గోంగూర రొయ్యలు, చుక్కకూర రొయ్యలు, ఇలాంటివి కాంబినేషన్స్ ఇష్టం. బట్ టుడే సమ్హౌ కొంచెం కన్విన్స్ చేశా, నాకు తినాలనిపిస్తుంది ప్లీజ్ కదా అంటే. హీ సెడ్ ఓకే అండ్ ఐ వాజ్ లక్కీ ఇనఫ్. ఎందుకంటే 2 వెరైటీలు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు చుక్కకూర రొయ్యలు రెసిపీ నేను ఇలా చేస్తాను. అందరూ ఇలా చేస్తారో లేదో నాకు తెలీదు, బట్ దిస్ ఇస్ మై రెసిపీ అనమాట. ఫస్ట్ ప్రాన్స్ కొంచెం లైట్గా బాయిల్ చేసుకొని ఆయిల్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని ప్రాన్స్ని మంచిగా ఫ్రై చేసేస్తాను. ఫ్రై చేసి పక్కన పెడతాను అనమాట. నెక్స్ట్ సేమ్ ఆయిల్లో ఒక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి అది బాగా మగ్గిన తర్వాత డైరెక్ట్గా చుక్కకూర అందులో డ్రాప్ చేసేస్తాను. అండ్ లుక్ ఎట్ హిస్ హ్యాండ్స్, రొయ్యల మీదనే ఉంటుంది ఆ కన్నంతా. ఒక్కొక్కటి అలా తీసుకుని తినేస్తూ ఉంటాడనమాట. ఐ ఫీల్ ద చైల్డ్ ఇన్ హిమ్ ఇట్ రియలీ డిడ్ నాట్ డై ఎట్ ఆల్. మనం కూడా చిన్నప్పుడు మన అమ్మ నాన్న సండే రోజు నాన్ వెజ్ తీసుకొస్తే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ హూ ఈట్ నాన్ వెజ్, తీసుకొస్తే చికెన్ కానీ ఇలాంటి ప్రాన్స్ కానీ ఎప్పుడెప్పుడు వంట అయిపోతుందా అని చెప్పి అమ్మ వెనకాల తిరిగేవాళ్ళం కదా. ఏమో అందరి గురించి నాకు తెలియదు, కానీ నేనైతే తిరిగేదాన్ని. అది ఎట్లా అంటే ప్లేట్లో పడే కంటే ముందే బాండీలో ఉన్న సగం కూర అయిపోవాల్సిందే. ముక్క ఉడికిందా, ఉప్పు కారం సరిపోయిందా, ఇలా అనుకుంటూ ఒక్కొక్కటి తినేసేవాళ్ళం అనమాట, నేను మా అన్నయ్య ఇద్దరము. మా అమ్మ వచ్చేసరికి ఆపంట్రా ఇంకా ప్లేటుల్లో ఏముంటుంది ఇప్పుడే తినేస్తే అన్నీ అనేది. సేమ్ వే ద మోహన్ డస్ ఈవెన్ టిల్ టుడే. అండ్ ఇంకెందుకులే ఒక్కొక్కటి ఎలాగో తినేసావు కదా సగం ప్రాన్స్, ఆ వేపిన ప్రాన్స్ కూడా తినేసేయి, నేను మిగిలినవి వేపుకుంటాను అని చెప్పి మళ్ళీ రిపీట్ చేసి వేపుకున్నాను అనమాట. ఇంకా హాఫ్ ప్రాన్స్ యాక్చువల్గా నేను దాచుకున్న వెనస్డే కానీ థర్స్డే కానీ బీరకాయ రొయ్యలు వండుకుందామని చెప్పి, బట్ లేదు, ఆ ఛాన్స్ లేదు. మా ఆయన తినేసాడు సగం రొయ్యలు. ఓకే, రెసిపీ విషయానికి వస్తే ఉల్లిపాయ మగ్గిన తర్వాత చుక్కకూర వేస్తాం కదా. చుక్కకూర కూడా వెంటనే వితిన్ లైక్ 2 to 3 minutesలో మగ్గిపోతుంది. ఆ తర్వాత ఫ్రై చేసిన ప్రాన్స్, కారం ఇందులో మీరు రెడ్ చిల్లీ పౌడర్ వేయాల్సిన అవసరం లేదు. గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. బట్ నాకు గార్లిక్ పౌడర్ ఉంది, లైక్ గార్లిక్ కారం పొడి ఉంది కాబట్టి నేను అది వేసుకున్నా, ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని చెప్పి. అండ్ సైమల్టేనియస్లీ పక్కనే చికెన్ ఫ్రై కూడా చేసుకుంటున్నాను అనమాట.
గ్రేవీ కర్రీ ఒకటి ఉంటే ఫ్రై కర్రీ ఒకటి ఉండాలి అండ్ దాంతోపాటు రసం ఉండాలి. అప్పుడే సండే భోజనం సంతృప్తిగా అవుతుంది అనమాట. లేకపోతే ఒకటి రెండుతో అబ్బా ఏం తిన్నాం ఏం తినలేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఐ లిమిట్ దట్ పోర్షన్ బట్ విత్ లాడ్స్ ఆఫ్ వెరైటీస్. అండ్ ఫిష్ కూడా తీసుకొచ్చారు. లిక్షితకి ఫిష్ అంటే చాలా ఇష్టం. చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, మీరు నాన్ వెజ్ యూజువల్గా ఎక్కడ కొంటారు అని చెప్పి. మేము సండే మార్కెట్స్లో ఇక్కడే తీసుకుంటాం. మార్నింగే అత్తమ్మ మోహన్ వెళ్ళి ఫిష్ అండ్ ప్రాన్స్ రోజైతే తినాలి అనుకున్న రోజైతే మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తారనమాట. అండ్ లిక్షిత లవ్ దిస్ అపోలో ఫిష్. స్పెషల్గా మ్యారినేట్ చేసి ఫ్రై చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటుంది. అండ్ చికెన్ మటన్ అంత ఇష్టంగా అయితే తినదు. షీ లవ్స్ ఓన్లీ ఫిష్. అండ్ దానికోసం అని చెప్పి చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. విత్ ద బేసిక్ ఇంగ్రీడియంట్స్ లైక్ ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఆయిల్, గార్లిక్ పౌడర్ వేసి మ్యారినేట్ చేసేస్తా. ఇట్ స్టేస్ అప్ టు 1 week. అండ్ దానికి ఎప్పుడు కావాలన్నప్పుడు ఒక్కొక్క పీస్ ఎయిర్ ఫ్రైయర్లో కానీ నార్మల్గా ఆయిల్లో షాలో ఫ్రై కానీ చేసి ఇస్తామన్నమాట. అండ్ నా కోసం కొంచెం వెజ్జీస్ కూడా బాయిల్ చేసుకుంటున్నా. హాట్ వాటర్లో కొంచెం బ్రాక్లీ అండ్ క్యారెట్ వేసుకున్నాను అనమాట. ఫైబర్ పోర్షన్ కోసం నేను ఖచ్చితంగా నా మీల్ ప్లేట్లో అండ్ రైస్ ఎక్కువ తినకుండా ఉండడానికి వెజ్జీస్ ఖచ్చితంగా యాడ్ చేసుకుంటున్నాను. అగైన్ హీ హ్యాస్ కమ్ టు ద సేమ్ కిచెన్. మళ్ళీ చెక్ చేసుకున్నాడు ఏది ఉడికిందా ఏది లేదా అని చెప్పి. ఈసారి నేను తిట్టి కిచెన్లోంచి పంపించేశారు అనమాట మోహన్ని, పాపం. అండ్ ఏ ఫ్రైలో అయినా మీకు తెలుసు నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఆ చిల్లీ ఆయిల్ ఒక 1/2 tablespoon, గార్లిక్ అందులో అండ్ కొత్తిమీరతో ఎండ్ చేసేస్తానమాట. అసలు ఈ చికెన్ ఫ్రై ఇలానే అలా వేసుకుని నోట్లో తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఐఎమ్ అగైన్ టెల్లింగ్ యూ దిస్ ఈజ్ ఓన్లీ టు దోస్ నాన్ వెజ్ లవర్స్. వెజ్ లవర్స్ దయచేసి ఈ వీడియోని మీరు ఖచ్చితంగా స్కిప్ చేసేయచ్చు. ఓకే, ఫర్ ద వెజీస్ హాట్ వాటర్లో కాసేపు నానబెట్టుకున్న తర్వాత నేను ఈరోజు స్టీమ్ చేయట్లేదు. నార్మల్గానే అలా కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసేసాను అనమాట. ఇది వెంటనే మెత్తగా అయిపోతాయి క్యారెట్ ఇంకా బ్రాక్లీ. అండ్ కొంచెం ఉడికిన తర్వాత మన సీజనింగ్ ఉంటుంది కదా, సలాడ్ సీజనింగ్, అది వేసి ఎండ్ చేసేసాను. అండ్ ఈ లోపు అత్తమ్మ కూడా రసం పెట్టేశారు. అండ్ సండే కుకింగ్ ఈజ్ ఆల్ డన్. అండ్ క్లీన్ కిచెన్ కూడా, కుకింగ్ చేసిన వెంటనే కిచెన్ కూడా నేను క్లీన్ చేసేస్తాను. సో స్నానం చేసేసుకుని దెన్ ఐ హ్యావ్ కమ్ టు సెట్ మై ప్లాన్స్. ఎందుకంటే వంట లేట్ అయింది అనుకోండి, ఈ పనుల్లో పడి సండే అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట. మోహన్ లవ్స్ టు ఈట్ మోర్ ఆన్ సండేస్. స్పెషల్గా ఆఫ్టర్నూన్స్ ఎర్లీగా లంచ్ చేయడానికి ఇష్టపడతాడు. సో దానివల్ల మాకు ఫైటింగ్స్ అయిపోతాయి. నేను ఈ పని పక్కన పెట్టేసి ఫస్ట్ కుకింగ్ చేసేసాను. అండ్ ప్లాంట్స్ తెచ్చుకున్నవన్నీ ఆర్గనైజ్ చేసి దెన్ వాటరింగ్ చేశాను అనమాట అన్నిటికీ మంచిగా. అండ్ నేను ఈ పనులన్నీ చేస్తున్నంతసేపు లిక్షిత నా వెనకాలే ఉంటుంది, నాతో పాటు అన్నీ చేస్తుంది అనమాట. వాటరింగ్ చేయడము, కింద క్లీన్ చేయడము, ఏదేదో మాట్లాడడము, నాకు పెద్ద టైంపాస్. అండ్ ఈ పనులు దాంతో చేయడం నాకు చాలా చాలా ఇష్టం. కొంచెం మోడా తెచ్చిస్తావా? అండ్ ఈ పైన మొక్కలకి వాటరింగ్ చేయడం కొంచెం కష్టమే. నేను మోడా ఎక్కి మోడా మీద నుంచి పోస్తానమాట. అండ్ చాలామంది నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు వాటరింగ్ చేసేటప్పుడు కింద పడవా అని. కింద పడతాయి, కానీ కింద ఫ్లాట్లో వాళ్ళకి పడవు, డైరెక్ట్గా కింద సెల్లార్లో పడిపోతాయి అనమాట. సో ప్రాబ్లం ఉండదు, అక్కడ ఎవరు ఉండరు అండ్ కార్స్ కూడా ఉండవు. కాబట్టి ఐ థింక్ ఐఎమ్ లిటిల్ బ్లెస్డ్ ఈ స్పేస్ దొరకడానికి. సో దట్ నో వన్ విల్ ఫైట్ విత్ మీ. పైకి వచ్చి ఇన్ని నీళ్ళు పోసారేంటి అని నీళ్ళు పోసారేంటి అని ఎవరు నాతో గొడవ పడరు. పీస్ఫుల్గానే ఈ గార్డెనింగ్ పని అంతా చేసేసుకోవచ్చు అనమాట. పడిపోతావేమో అమ్మో. వేసేసాను, వేయలేదు. అండ్ ఈ మార్బుల్ తులసి కోట చాలా నల్లగా అయిపోయింది. సో ఒక బీకో క్లీనర్ అని చెప్పి నాకు చార్కోల్ క్లీనర్ ఒకటి మార్బుల్స్ స్పెషల్గా స్ట్రెయిన్స్ పోవడానికి ప్రమోటింగ్కి వచ్చిందనమాట ఇన్స్టా కోసం. అది యూజ్ చేస్తున్నా, కొంచెం తెల్లగా ఏమన్నా వస్తుందేమో అని చెప్పి. బట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఐ థింక్ ఇది బాగా రావడం స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ వీక్లీ వన్స్ దీన్ని క్లీన్ చేస్తే షైన్ మళ్ళీ వస్తుందేమో అనుకుంటున్నా.
సారీ చూపించు. సారీ సారీ అమ్మ, సారీ అమ్మ, చాలా సారీ. నాన్న దగ్గరికి వెళ్ళిపోద్దు. సరే ఏది చూపి, అసలు ఎక్కడ తగిలింది చూపిస్తా. అమ్మని తడిపేస్తున్నాం నీళ్ళు పోసి. మూతి దగ్గర తగిలిందా? అమ్మ సారీ, ఇంకోసారి ఎప్పుడు అమ్మ అలా చేయదు, ఓకేనా? నీకు చాలా వాటర్ వేసింది అమ్మ, తీసుకో. పైన తలకు తగులుతుంది. మాకున్నదే చిన్న లిట్టి స్పేస్. ఆ లిట్టి స్పేస్లో మేమిద్దరం పని చేయాలి మొక్కలతో అంటే చాలా కష్టం. ఇలా దెబ్బలు తగిలినా సరే నా వెనకాలే ఉండి ఆ నీళ్ళతో ఆడడం సరదానో ఏమో తెలీదు, నాతోనే ఉండి పనంతా అయ్యే వరకు ఆడుకుంటూ కూర్చుంటుంది అనమాట. అండ్ నాకు కూడా ఒక్కదాన్ని చేసుకున్నట్టు అనిపించదు ఇది అలా ఆడుతూ ఉంటే నాతోని. ఎస్, ఎక్కువ వాగిస్తుంది, బట్ స్టిల్ ఐ జస్ట్ లవ్ దిస్ టైమ్. అండ్ అటు మొక్కలు బాగా పెట్టేశాను కదా, అంటే ఫుల్ చేసేసాను కదా. ఈ ఉర్లి ఇక్కడ ఈ బుద్ధుడు ముందు షూ ర్యాక్ మీద సెట్ చేస్తున్నాను అనమాట. ఇది తీసి యాక్చువల్గా లోపల పెట్టేయచ్చు, బట్ నాకు ఇంత మంచి పీస్ని డిస్ప్లే చేయకుండా ఎలా ఉంటాం, లోపల ఏం దాచుకుంటాంలే అనిపిస్తుంది. అండ్ ఆల్సో అత్తమ్మ రోజు మందార పువ్వులు అవి కోసుకొని వస్తారనమాట పూజ కోసం సాయంత్రం పూట. సో మొగ్గలు అవి ఏమన్నా ఉంటే ఈ నీళ్ళల్లో వేసేస్తారు, తెల్లారేసరికి విచ్చుకుంటాయి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ టు సీ సంథింగ్ అవుట్ సైడ్ కదా, కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఆల్ డన్. కింద నేల కూడా ఆరిపోయింది. మంచి వెల్కమింగ్గా ఒక డోర్ మ్యాట్ వేసి ఒక చిన్న లిటిల్ టూర్ ఇచ్చేస్తాను నా లిటిల్ గార్డెన్ది. చాలామంది ఆల్రెడీ చూసేసారు కానీ బట్ స్టిల్. అండ్ ఎంత మంచి గెస్ట్ వచ్చిందో చూడండి నా లిటిల్ గార్డెన్కి. చిన్న బటర్ఫ్లై అసలు ఎంత క్యూట్గా అనిపించిందో. షీ స్టిల్ లెర్నింగ్ హౌ టు ఫ్లై. పనంతా అయిపోయింది. ఇప్పుడు లంచ్ టైం. మంచిగా ప్లేటింగ్ చేసుకుంటాను. నేను వండుకున్నవన్నీ. ఇట్స్ అ పర్ఫెక్ట్ నాన్ వెజ్ థాలీ. హోమ్ కుక్డ్ మీల్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ అండ్ కంఫర్టింగ్ కదా. అండ్ చికెన్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీని ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్. నేను టైం చూసుకుని డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని రెసిపీస్ డీటెయిల్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా రెసిపీస్ని చూసుకోవచ్చు ఇప్పటి నుంచి. అండ్ అ బౌల్ ఆఫ్ రైస్ విత్ రసం అండ్ డన్. అరే ఫీవర్ వచ్చినట్టుంది. ఓకేలే, పడుకొనిద్దాం కాసేపు. అవును, కాలు తగ్గుతుంది. ఒక నిన్న అండ్ లిక్షితాకి అత్తమ్మ తినిపించేస్తారనమాట. అది చాలా లేట్గా బ్రేక్ఫాస్ట్ చేసింది, అరౌండ్ లైక్ 11-11:30 ఆ టైంకి. సో అంత ఎర్లీగా అయితే లంచ్ చేయదు. పోస్ట్ లంచ్ లేజీగా ఉండి పడుకోవాలనిపించినా కూడా డీమార్ట్కి అయితే వెళ్ళామన్నమాట. బికాజ్ లాస్ట్ మంత్ అంతా మేము వెళ్ళలేదు, విచ్ ఇస్ లైక్ మార్చ్ ఫెబ్లో కూడా వెళ్ళలేదన్నమాట. ఉన్న వాటితోనే అలా అలా సరిపెట్టేసాము టైం దొరకక. అండ్ ఈ సండే స్కిప్ చేస్తే డెఫినెట్లీ నెక్స్ట్ సండే నెక్స్ట్ వీకెండ్ వరకు టైం కుదరదు. ఈలోపు బ్లింకిట్లో ఆర్డర్స్ పెట్టుకుంటూ ఉండాలి, డబ్బులు అలా తెలియకుండానే అయిపోతూ ఉంటాయి. ఐ థింక్ మంత్లీ ఒకసేసారి గ్రాసరీ తెచ్చుకుంటే ఐ థింక్ we save lot of money హోల్ త్రూ ద మంత్ అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. అంటే ఆ ఎమర్జెన్సీ ఆర్డర్స్, డెలివరీ ఛార్జెస్ ఆ 30 రూపాయలు తగ్గుతాయని చెప్పి ఎడిషనల్గా యాడ్ చేయడము, ఇలాంటివన్నీ ఐ థింక్ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంట్లో మీల్ ప్రెప్కి కావాల్సినవన్నీ కూడా నేను ఎప్పుడైతే మోహన్ ఆఫీస్ నుంచి వస్తారో అప్పుడు లూలు నుంచి తీసుకురమ్మని చెప్పి లిస్ట్ ఇస్తాను.
ఫ్రమ్ దిస్ మంత్ నేను ఆన్లైన్ ఆర్డర్స్ చాలా తగ్గిద్దామని చెప్పి డిసైడ్ అయ్యా. ఐ డోంట్ నో అది ఎప్పటి వరకు నేను ఉండగలుగుతానో లేదో నాకు తెలియదు, కానీ బట్ తగ్గించాలి, మెల్లమెల్లగా మానేయాలి అని చెప్పి అనుకుంటున్నా. ఐ థింక్ ఐ కెన్ డూ ఇట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది వరకు స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ నేను బీభత్సంగా ఇచ్చేదాన్ని. నౌ సిన్స్ ఐ స్టార్టెడ్ మీల్ ప్రెప్ అండ్ కుకింగ్ హెల్దీ, ఇవన్నిటితో వాటికైతే like 90% we are not at all ordering. In the same way I want to continue with the other apps also, Blinkit, Zepto, ఈ ఎమర్జెన్సీ యాప్స్ని కూడా కొంచెం తగ్గించాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ ఐ విష్ స్ట్రాంగ్గా నేను ఇది ఈ మాట మీద నిలబడాలి అని అనుకుంటున్నా. లెట్స్ సీ. ఓకే, నౌ ఐ విల్ టెల్ యూ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ అండ్ షాకింగ్ థింగ్ అనమాట. ఏమో నాకు షాకింగ్గా అనిపించింది. మీలో ఎంతమందికి ఇది అనిపిస్తుందో లేదో నాకు తెలీదు. అండ్ మీలో చాలామంది నేను రిచ్, రోజు రోజుకి పెరుగుతున్నా అది ఇది అనుకుంటారు కదా, బట్ మై మైండ్ సెట్ ఈజ్ స్టిల్ ఇన్ టు దట్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అనమాట. ఐ విల్ టెల్ యూ వై. డిమార్ట్ నుంచి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ నేను గ్రే హెయిర్ వచ్చింది నాకు స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్. అది కొంచెం వియర్డ్గా కనిపిస్తుంది. ఐ కుడెంట్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. సర్లే హెయిర్ మొత్తానికి కాకపోయినా అక్కడ టచ్అప్స్ లాగా వేయించుకుందాం, హైలైట్ వేయించుకుందాం హెయిర్కి అని చెప్పి నేను నా ఇంటి దగ్గరలో ఉన్న గ్రీన్ ట్రెండ్స్ అని ఒక పార్లర్కి వెళ్ళా. రివ్యూస్ అన్నీ బాగుంటాయి. అండ్ నేను ఎప్పుడు ఇక్కడ ఐబ్రోస్కి వస్తానమాట. It looks like कि जैसे कलर क्या है. हाँ, बहुत लोग बोलते हैं मगर मैंने कभी कलर नहीं किया अभी. तो अगर సో ఫస్ట్లీ నేను చెప్పాను నాకు హైలైట్స్ కావాలి. జస్ట్ నా ముందు హెయిర్ ఏదైతే ఉందో అది గ్రే అయింది, అది కవర్ చేయాలి. అండ్ ఆల్సో అక్కడక్కడ ఇప్పుడు హైలైట్స్ వేయించుకుంటున్నారు కదా, బర్గండీ కలర్ అలాంటిది కొంచెం షైన్ వచ్చేటట్టు నాకు హెయిర్ కావాలి. అండ్ హెయిర్ స్పా కూడా కావాలి అని చెప్పి ఫస్ట్ ఎగ్జామిన్ చేశాడు. మీ జుట్టే న్యాచురల్గా చాలా బాగుంది అది ఇది అని చెప్పారు, ఎప్పుడు హెయిర్ కలర్ వేయలేదు అని చెప్పారు. సరే స్టార్ట్ చేస్తాను, ఒక 5 minutes మేడం అన్నాడు. నేను ఎందుకో డౌట్ వచ్చి ప్రైజింగ్ అనుకున్నా ఎంత దీనికి అని చెప్పి. హీ లిటరలీ సెడ్ 8,500 ప్లస్ ట్యాక్సెస్. ఏం చేస్తావంటే నో అమోనియా ఫ్రీ లారియల్ కలర్ వేస్తాను, న్యాచురల్గా కనిపిస్తుంది, బాగుంటుంది. సో మీకు గ్లోబల్ హెయిర్ అంటే హెయిర్ మొత్తానికి వేయాలి కాబట్టి అట్లీస్ట్ 3 tubes పడుతుంది, హెయిర్ వాష్ చేస్తాము తర్వాత సెట్ చేస్తాము అన్నాను. ఐ వాజ్ లైక్ 8,500 రూపీస్ ఫర్ మై హెయిర్ కలర్. అది కూడా నాదేమైనా ఎంత పొడుగుందా అంటే లేదు, జస్ట్ మీడియం లెంత్ హెయిరే. ఐ వాజ్ లైక్ అంటే ట్యాక్సెస్తో కలిపి ఇంచుమించు 9,500 అవుతుందేమో. నేను సింపుల్గా ఒకటే చెప్పా, సరే అన్న మళ్ళీ వస్తాను నెక్స్ట్ వీక్ అని చెప్పి ఐ జస్ట్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ దట్ పార్లర్ అండ్ ఐ వాజ్ స్టిల్ ఇన్ ఎ షాక్. బ్రో 9,000 రూపీస్. మేము ఇప్పుడు 2 నెలలకి సరుకులు తెచ్చుకుంటే మాకు అయిన డిమార్ట్ బిల్ అది. అండ్ ఐ నీడ్ టు స్పెండ్ 9,000 రూపీస్ ఆన్ మై హెయిరా. అది కూడా ఏదో ఆ తెల్ల ఎంటికలు 4 వచ్చినాయని కవర్ చేసుకోవడానికి. అసలు ఐ కుడెంట్ డైజెస్ట్ దిస్ ప్రైస్ అండ్ కుడెంట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ అనమాట. సరే అని చెప్పి ఆ షాక్లో కొంచెం ముందుకు అలా నడుస్తుంటే హెల్త్ అండ్ గ్లో కనిపించింది. అంటే మోహన్ నన్ను పార్లర్లు దింపేసి ఆయన కటింగ్ చేయించుకోవడానికి వేరే దగ్గరికి వెళ్ళారనమాట. హెల్త్ అండ్ గ్లోలోకి వెళ్ళి ఆ పార్లర్లో ఏదైతే కలర్ చెప్పారో అదే కలర్ వెతికా, ప్రైస్ అసలు ఎంత ఉంటుంది అని చెప్పి. సో నాకు 3 tubes పడుతుంది అన్నాడు కాబట్టి నేను పెద్ద డబ్బా తీసుకున్నా, విచ్ కాస్టెడ్ మీ అరౌండ్ 699 రూపీస్. అండ్ ఐ కాల్డ్ మోహన్ ఇమీడియట్లీ అండ్ అడగమని చెప్పా, ఆయన కటింగ్ చేసుకుంటున్న షాప్లో ఫీమేల్స్కి కలర్ వేస్తారా, ఒకవేళ కలర్ వేస్తే మొత్తం హెయిర్ అంతా ఎంత ఛార్జ్ చేస్తారు అంటే హీ లిటరలీ సెట్ 200 రూపీస్. సీదా ఇంకొక పాయింటే లేకుండా ఆ కలర్ తీసుకుని అండ్ నా హెయిర్ సిరం కూడా అయిపోయింది. చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, ఇదే నేను వాడే హెయిర్ సిరం, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సిరం కూడా తీసుకుని మోహన్ని రమ్మని అక్కడికి వెళ్ళాను అనమాట. సో 200 రూపీస్ ప్లస్ 700 రూపీస్ 800 రూపీస్లో నా కలర్ వేయించుకోవడం మొత్తం అయిపోయింది. మహా అంటే పార్లర్లో ఇంకేం చేసేవాడు, బ్లో డ్రై చేసేవాడు, అది నేను ఇంట్లో కూడా చేసుకోవచ్చు. హెయిర్ వాష్ చేసేవాళ్ళు, అది నేను ఇంట్లో కూడా చేసుకోవచ్చు. బట్ దట్ ప్రైస్ వాజ్ లిటరలీ షాకింగ్. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎప్పుడూ వెళ్ళలేదు, మేబీ అందుకో ఏమో నాకు తెలియదు, కానీ I couldn't come out of that అనమాట. అండ్ ఐ స్టిల్ లైక్ చాలామంది స్పెండ్ చేస్తాం 10,000 15,000 పార్లర్లో జస్ట్ ఆన్ హెయిర్ అని అంటారు. ఐ ఫీల్ నేను ఇంకా అంత ఎదగలేదు. ఒకవేళ ఎదిగినా కూడా నో బ్రో, కలర్కి ఎవరు పెడతారు 10,000? ఐ విల్ నెవర్ ఎవర్ డూ ఇట్. అండ్ దెన్ వీ హ్యావ్ కమ్, మంచిగా షవర్ తీసుకుని వెబ్ సిరీస్ చూస్తూ వీ ఎండెడ్ ఆర్ డే అనమాట. అండ్ ఎస్, నా హెయిర్ కలర్ స్టోరీ ఇది. ఎనీవే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. See you all in the next video really very soon. Thanks for watching till the end.